హాయ్, వెల్కమ్ టు మహి మీడియా. ఈరోజు మనం టాపిక్ వచ్చేసి ఢిల్లీకి సంబంధించి, అంటే భారతదేశానికి రాజధానిగా ఉన్నటువంటి ఢిల్లీలో ఎలక్షన్ జరుగుతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. అయితే ఎలక్షన్ల అప్డేట్ కోసం మీకోసం వచ్చాను. ఎందుకంటే రేపు ఉదయం నుండే కౌంటింగ్ మొదలవబోతుంది. అయితే కౌంటింగ్ సంబంధించి కూడా ప్రతి ఏదైతే సర్వే సంస్థలు ఉన్నాయో ఆ సర్వే సంస్థలు మొత్తం కూడా బీజేపీకి వెళ్ళబోతున్నట్టుగా చూపించారు. అయితే బీజేపీ దాదాపు 27 సంవత్సరాల తర్వాత ఢిల్లీ పీఠం ఎక్కబోతుందని మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. కానీ ఇక్కడ ఏదైతే ఉందో 2 సంవత్సరాలు అంటే 2 టర్మ్స్ అంటే 10 సంవత్సరాలుగా అక్కడ అధికారం చేపట్టినటువంటి ఆప్ కూడా ఈసారి గెలవట్లేదని కూడా మనం క్లియర్ కట్ గా తెలుసుకోవచ్చు. అదేవిధంగా దాదాపు 20 ఏళ్లు పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీట్ కూడా రావట్లేనట్టుగా సర్వే సంస్థలు చూపించాయి. అయితే సర్వ సంస్థకు సంబంధించిన వివరాలు ఇప్పుడు మనం చూడొచ్చు. క్లియర్ కట్ గా మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే ఏ సర్వే సంస్థలు అంటే ఒక 2 సర్వే సంస్థలు తప్ప మిగతా అన్ని కూడా ఎగ్జిట్ పోల్లో బీజేపీ కైవసం చేసుకున్నట్టుగానే చెప్పడం జరుగుతుంది. అయితే దానికి సంబంధించి మనం ఇప్పుడు ఒకసారి అప్డేట్ చూద్దాం. ఆ అప్డేట్ లో క్లియర్ కట్ గా మనకు అర్థమవుతుంది. చాణక్య ఏదైతే మనం తెలిసిందే, మనకి ప్రతి దగ్గర కూడా వాళ్ళు ఎగ్జిట్ పోల్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఎగ్జిట్ పోల్లోనే ఢిల్లీలో మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తున్నట్టుగా చాణక్య చెప్పడం జరిగింది. బీజేపీకి 39 నుంచి 44 సీట్లు వస్తాయని కూడా చాణక్య సంస్థ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆప్కి వచ్చేసరికి 25 నుంచి 28 సీట్లు మాత్రమే రాబోతున్నట్లుగా చెప్పడం జరిగింది. ఇటు కాంగ్రెస్ పార్టీ చూసుకుంటే 2 నుంచి 3 సీట్లు వస్తాయని మాత్రం ఒక ధీమా వ్యక్తం చేసినట్టుగా మనకు క్లియర్ కట్ గా తెలుస్తుంది. అదేవిధంగా పీ మార్క్ ఏదైతే ఉందో పీ మార్క్ సంబంధించి కూడా బీజేపీకి సేమ్ 39 నుంచి 44 సీట్లు వస్తున్నట్లుగా, అదేవిధంగా బీజేపీకి వచ్చేసరికి 21 నుంచి 31 సీట్లు వస్తున్నట్టుగా, అదేవిధంగా కాంగ్రెస్కి అంటే ఒక్క సీటు కూడా రావచ్చు రాకపోవచ్చు అంటూ కూడా ఆల్రెడీ ఆ సంస్థ వెల్లడించింది. అదేవిధంగా పీపుల్ పల్స్ సంబంధించిన సంస్థ కూడా క్లియర్ కట్గా చెప్తుంది ఏంటంటే ఎక్కడ బీజేపీ గెలవబోతుంది. ఎందుకంటే బీజేపీ ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల అధికారం కైవసం చేసుకోబోతున్నట్లుగా బీజేపీ వస్తున్నట్లుగా వాళ్ళు చెప్తున్నారు. అయితే దాంట్లో మాత్రం 51 నుంచి 60 సీట్ల వరకు అంటే చాలా హెవీగా ఇచ్చిందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ఉన్న సీట్లు మాత్రం 70 సీట్లు మాత్రమే. 70 సీట్లలో 60 సీట్లు బీజేపీకి వస్తుందంటే ఆప్కి సంబంధించి మనం అర్థం చేసుకోవాలి. 10లోనే వాళ్ళు క్లియర్ కట్గా ఆగిపోయే పరిస్థితులు కనబడుతున్నాయి. అదేవిధంగా ఇందులో పీపుల్ పల్స్ తర్వాత వేరే సంస్థ కూడా ఒకటి క్లియర్గా మనకు చెప్తున్న విధానం చూడొచ్చు. ఎందుకంటే ప్రతి దగ్గర బీజేపీయే కైవసం చేసుకున్నట్లుగా మనకు అర్థమవుతుంది. కానీ బీజేపీ ఎందుకు ఈసారి గెలవబోతుంది అనేది మాత్రం చాలా మందికి హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే బీజేపీ 27 సంవత్సరాలుగా అక్కడ ఇంతవరకు సీట్ రాలేదు, అంటే ఇంతవరకు గవర్నమెంట్ అనేది ఫామ్ చేయలేదు. కానీ ఈసారి చేయబోతున్నట్లుగా మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. 3 టర్మ్స్గా రాష్ట్రాన్ని కాకుండా దేశాన్ని కూడా వెళ్తున్నటువంటి బీజేపీ కానీ ఢిల్లీలో మాత్రం ఇప్పటివరకు కైవసం చేసుకోలేదు. ఇక్కడ ఆప్ మాత్రం 80% మేమే గెలవబోతున్నట్లు కూడా కేజ్రీవాల్ అనడం జరిగింది.